నాకు అన్యాయం చేయరు. దయచేసి మీరు టెన్షన్ పడి మళ్ళీ మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఈ సమస్యని నేనే పరిష్కరించుకుంటాను. దయచేసి మీరందరూ వెళ్ళండి ప్లీజ్. బావగారు, అక్క, అత్తయ్య వెళ్ళండి. ఆగండి ఆగండి ఆగండి. కళ్ళ ముందు నిజం కనిపిస్తున్నా అందరి ముందు మౌనంగా ఉన్నాను. అది నేను నా భర్తకిచ్చిన గౌరవం. అంతమంది అన్ని మాటలు అంటుంటే భరించలేక వెళ్ళిపోమన్నాను. అది నా భర్త మీద నాకున్న ప్రేమ. కానీ ఒక సాధారణ ఆడపిల్లగా భర్త ఎక్కడ దూరం అయిపోతాడో అన్న భయంతో అడుగుతున్నా. నిజంగా మీరు పెళ్లి చేసుకున్నారా? అడుగుతున్నాను కదా, మాట్లాడరేంటి? అంటే మౌనం అంగీకారమా? నిజంగానే పెళ్లి చేసుకున్నారా? కళ్ళ ముందు ఇంత నిజం కనిపిస్తూనే ఉంది కదా, ఇంకా నిజం అని అడుగుతావేంటి? మరి నా పరిస్థితి? తన మెడలో తాళి కట్టేటప్పుడు నా మెడలో కట్టిన తాళి మీకు గుర్తు రాలేదా? లేక పూర్తిగా నన్నే మర్చిపోయారా? ఎందుకంత అన్యాయం చేశారు? నేనేం తప్పు చేశాను? అసలు మీకేం తక్కువ చేశాను? చెప్పండి, మీకేం అన్యాయం చేశాను? నా మీద ప్రేమంతా ఏమైపోయింది? మీకు ఆపద పొంచి ఉంది, అది ఈ రూపంలోనే ఉంది అని చెప్పినా ఎందుకు వినిపించుకోలేదు? ఎందుకు నాకింత అన్యాయం చేశారు? ఎందుకు? ఇన్నాళ్ళు దీని మాయ మాటలు నమ్మి నా మీద కోపంగా ఉన్నారనుకున్నా. 4 రోజులు ఆగితే మీరే నిజం తెలుసుకుంటారని ఓపిక పట్టాను. కానీ ఏకంగా దీని వలలో పడిపోయారా? నన్ను మర్చిపోయేంతగా ఇది ఏం మాయ చేసింది? చెప్పవే, చెప్పు, ఏం మాయ చేశావు? ఏం చెప్పి నా భర్త మనసు మార్చేశావు? చెప్పవే. ధరణి, సారు, దాన్ని వెనకేసుకురావద్దు. మీరు దాని పక్కన నించుంటేనే ప్రాణం పోతున్నట్టుగా ఉంది. నాకు తెలుసు సారు,
మీరు దీని మీద ఇష్టంతోనో లేక ప్రేమతోనో ఈ పెళ్లి చేసుకోలేదు. దీనికి అన్యాయం జరిగింది అన్న బాధతో అంతకన్నా చేసుకోలేదు. సరిగ్గా పెళ్లి జరుగుతుందనగా తీసుకెళ్ళి ఇలా పూల దండలతో వచ్చారంటే వేరే కారణం ఉంది. ఏమే, నువ్వు గర్భవతివా? నువ్వు తల్లివి కాబోతున్నావు అంటే నిన్ను తల్లిని చేసిన వాణ్ణి పెళ్లి చేసుకోవాలి గాని నా భర్తని ఎందుకు చేసుకున్నావు? ఏం మాట్లాడుతున్నావు? పిచ్చా నీకు? పిచ్చి నాకు కాదు, మీకు పట్టింది. దాని మాయ తెలుసుకోలేకపోతున్నారు. అది నిజంగా తల్లి కాబోతున్నా దానికి కారణం మాత్రం మీరు కాదు. నా భర్త గురించి నాకు బాగా తెలుసు. ఇదే ఏదో కథ చెప్పి మిమ్మల్ని అమాయకుణ్ణి చేసి మీతో ఇంత పని చేయించింది. నిజం చెప్పవే, నీ బిడ్డకి తండ్రి ఎవరు? ఎవడో చేసిన పాపాన్ని నా భర్తకి అంటగట్టాలని చూస్తున్నావా? ధరణి, నేనేం అమాయకుడిని కాను. పూర్తి స్పృహతో అన్నీ తెలిసే చేశాను. అర్థం అవుతుందా? నువ్వు ఎంత గోల చేసినా జరిగిపోయింది మారదు. ఊరికే ఇంట్లో సీన్ క్రియేట్ చేయొద్దు. పాపం, ఇలాంటి సిట్యుయేషన్ వస్తుందని కలలో కూడా ఊహించుకోలేదు కదూ. మీ బావతో నా పెళ్లి జరగకుండా ఆపావు. నీ ముగ్గుడిని పెళ్లి చేసుకున్నాను. ఛీ, నోరు ముయ్యవే. పూల దండతో ఇంటికొచ్చి నిన్నిలా నట్టింట్లో వదిలేసిపోయారు. ఇదొక పెళ్లి, నువ్వు నా మొగ్గుణ్ణి దూరం చేయడం కూడానా? హ, నీకు చింత చచ్చినా పులుపు చావడం లేదు. నా మెడలో తాళి కట్టానని నీ మొహం మీద చెప్పి వెళ్ళినా హ, ఇంకా దూరం కాలేదంటావేంటి? నీ మొగుడు ఇప్పుడు నా మొగుడు. ఇంకొక్కసారి ఆ మాట అన్నావంటే చంపేస్తాను. నా మొగుడు నా సొంతం. ఏదో నన్ను సాధించడానికి ఆయనకి కథలు చెప్పి నీ వైపుకు తిప్పుకున్నావు. అదంతా కథ అని తెలిసిన రోజున ఈ తాళినే ఉరితాడు చేస్తాను. ఇన్నాళ్ళు ఇల్లు, పరువు, అత్త, మావ అన్నీ ఆలోచించి నీ మ్యాటర్ పెద్ద సీరియస్ గా తీసుకోలేదే. ఇప్పుడు తీసుకుంటున్నా. నీ కడుపు కథేంటో, ఆయనకి చెప్పిన కట్టు కథేంటో మొత్తం తేల్చేస్తా. నువ్వింకా ఇలా ఆగే కలలు కంటూ ఉండు. నీ మొగుడితో 7 అడుగులు వేసి ఇంట్లో అడుగు పెట్టాను. తర్వాత నువ్వు బయటకు అడుగు పెట్టేలా చేస్తాను. పోవడానికి రెడీగా ఉండు. ఏంటే నేను బయటికి పోయేది? నిన్ను బయటికి గెంటేలా చేస్తా. పోవే.
ఒక్క విషయం మాత్రం చెప్పగలను, పల్లవి కడుపులో ఉన్న బిడ్డకి మీ ఆయన మాత్రం తండ్రి కాదు. ధరణి, నేనేం అమాయకుని కాను. పూర్తి స్పృహతో అన్నీ తెలిసే చేశాను. అర్థం అవుతుందా? హృదయం మోచుకోలేని నీ గాయం ఇకపై తన ఏం పల్లవి, ఏం జరుగుతుండది? చూశారు కదా అత్తయ్య. చూశాను కాబట్టే అడుగుతున్నా. అసలు నువ్వు ఆదిత్యని పెళ్లి చేసుకునుండేంది? ఏదో అలా జరిగిపోయింది అత్తయ్య. ఇదేమన్నా పేరెంటవా? ఏదో జరిగిపోయిందని నీకి పెళ్ళి. అది పెళ్ళైన మగాణ్ణి పెళ్లి చేసుకోవడం అంటే మాట్లాయింది. పైగా వాడు ధరణిని ప్రేమించి పెళ్లి చేసుకుండు. గట్లాంటోడు సప్పుడు చేయకుండా నీ మెళ్ళో తాళి కట్టినాడంటే ఏదో పెద్ద కథే జరిగింది. ఏం జరిగింది? అత్తయ్య, మేము పెళ్లి చేసుకుని ఇంటికొచ్చాము. ఆ విషయం అందరికీ తెలుసు. కానీ ఎందుకు చేసుకున్నావని అడిగితే ఆయన ఒక్క మాటనే చెప్పారా? లేదు కదా. నేనెలా చెప్తాను అత్తయ్య? ఆయన చెప్పంది చెప్పకూడదు, చెప్పింది తప్పకూడదు. అసలే అమాయకురాల్ని, భర్త అడుగుజాడల్లో నడవాల్సిందాన్ని. నువ్వు అమాయకురాలువా? అమాయకురాలువైతే ఇంకొక ఆడదాని మొగుణ్ణి అంత ఈజీగా గట్ల తగులుపోతావే? ముందు నేను గట్లనే అనుకున్నా గాని అస్సలు కాదు. అసలు ఈడ ఏం జరుగుతున్నది? ధరణి, రాక్క, నేను ఈ గోలలో పడి మర్చిపోయాను.
అత్తయ్య గారికి టాబ్లెట్ ఇచ్చావు కదా? ఎందుకు ధరణి నువ్వు మనసులో పడుతున్న బాధని దాచుకోవాలని చూస్తున్నావు? నేనెవరికి ఏం అన్యాయం చేశానక్క? అందరూ సంతోషంగా ఉండాలనే కదా కోరుకుంటాను. అయినా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? దీనంతటికీ కారణం నేనే కదా. చిన్నప్పుడు నా కోసం నీ చదువుని నీ సంతోషాలని దూరం చేసుకున్నావు. ఇప్పుడు నా కారణంగా నీ భర్త నీకు దూరం అవుతున్నాడు. ఎందుకక్క అలా మాట్లాడుతున్నావు? ఆయన నాకెప్పటికీ దూరం కారు. నువ్వు కారణం అంతకన్నా కాదు. ఎందుకు కాదు? ప్రశాంతంగా భర్తతో అత్తమామలతో బ్రతకాల్సిన దానివి వద్దన్నా నన్ను ఇంట్లో పెట్టుకున్నావు. అందుకే కదా ఈ సమస్యలన్నీ. నా కోసం ఆయనతో పల్లవికి పెళ్లి కాకుండా అడ్డుపడ్డావు. దాన్ని మనసులో పెట్టుకొని పల్లవి ఇలా చేసింది. లేదంటే నువ్వు సంతోషంగా ఉండేదానివి. అనవసరంగా నా గురించి ఆలోచించావు చెల్లి. ఏం మాట్లాడుతున్నావక్క? అది ఏదో చేస్తుందని భయపడి నిన్ను కాదని దాన్ని ఇంటి కోడల్ని కానిస్తానా? అదే గనక బావగారిని పెళ్లి చేసుకుని ఉండుంటే ఈ పాటికి కుటుంబం నాశనం అయిపోయి ఉండేది. ఇప్పుడు నీ జీవితం నాశనం చేసింది కదా చెల్లి. నాకేం కాదక్క. దండలు మార్చుకొని ఇంటికొచ్చినంత మాత్రాన ఆయన నాకు కాకుండా పోతారా? నీడని చూసి నిజం అనుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్టున్నారు. ఆ నీడ తొలగిస్తే సరిపోతుంది. అయినా మనకిలాంటి సవాళ్లు కొత్తేం కాదు కదా. పోరాడదాం. సతీ సావిత్రి యముడితో పోరాడి ప్రాణాలు పోయిన భర్తనే తిరిగి దక్కించుకుంది. నేను యమకంటకితో పోరాడి నా భర్తని దక్కించుకోలేనా? దక్కించుకుంటాను. అక్క, నువ్వేడవద్దు. అత్తయ్య మావయ్య నిన్ను అంగీకరించిన బావగారు ఇంకా ముభావంగానే ఉన్నట్టున్నారు. ముందు ఆయన మనసు మార్చుకో. నువ్వు సంతోషంగా ఉండక్కా. ఇప్పుడు కూడా నా సంతోషం గురించి ఆలోచిస్తున్నావు. ఏం పుణ్యం చేసుకున్నాను? నీకు తోడబుట్టిందనిగా పుట్టాను. నువ్వు గర్భవతివా? నిజం చెప్పవే. నీ బిడ్డకి తండ్రి ఎవరు? ఎవడో చేసిన పాపాన్ని నా భర్తకి అంతకట్టాలని చూస్తున్నా. ఏంటే నేను బయటికి పోయేది? నిన్ను నిన్ను బయటికి గంటేలా చేస్తా. పోవే. మామూలుగా అయితే దాని మొగుడిని పెళ్లి చేసుకుని రాగానే గుండె పగిలి ఏడవాలి కదా. తిరిగి నాకే వార్నింగ్ ఇస్తుందేంటి? అసలు దీని కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కావట్లేదు. అయినా నేను
నేను గర్భవతినన్న సంగతి దీనికెలా తెలిసింది? నిజంగా తెలుసా? లేకపోతే మొగుడి మీద నమ్మకంతో చీకట్లో బాణం వేసిందా? ఒకవేళ ధరణికి కన్ఫర్మ్ గా తెలిసినా ఇంట్లో వాళ్ళతో అయితే చెప్పలేదు. ఇది చాలు దీన్ని ఆడుకోవడానికి. రేపటి నుంచి చెడుగుడే.